హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. సో ఈరోజు ఒక వరల్డ్ వైడ్గా హ్యాష్ ట్యాగ్లతో వీరోష్ అనేటువంటి ట్యాగ్ లైన్ బాగా హైప్ అయింది ఈ మధ్య. సో అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు ఘనంగా. అయితే ఈ పెళ్లిని చాలా ప్రైవసీగా సెటప్ చేశారు అండ్ ప్లాన్ చేశారు. సో చాలా సీక్రసీగా అన్నీ కూడా ఏ విషయాన్ని కూడా బయటకు రానివ్వకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. సో పర్సనల్ లైఫ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే రిలీజ్ అయిన అంటే బయటికి విడుదలైనటువంటి 1-2 ఫొటోసే చాలా అత్యద్భుతంగా వైరల్ అయ్యాయి. అది కూడా నిజంగా ఒక నేటివ్ రూట్స్ వరకు వెళ్ళారు. సో ఒక నేటివ్ రూట్స్ కల్చర్ అనేది కనబడుతోంది అనేది మొత్తం వరల్డ్ వైడ్గా ఇప్పుడు టాక్ నడుస్తోంది. అదంతా కూడా దేనికంటే వధూవరులిద్దరూ కూడా వేసుకున్నటువంటి ఎటైర్, ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైన్ అండ్ ఆ ఇద్దరూ కూడా పెళ్లిపీటల మీద ఉన్నప్పుడు ముఖ్యంగా వరుడు వేసుకున్నటువంటి ఆభరణాల కాడి నుంచి దుస్తుల దాకా కూడా చాలా వైరల్ అయ్యాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటుంటే అందులో హీరోయిన్ కంటే ఎక్కువ హైలైట్ అయింది హీరో. ఈ పెళ్ళి అనుకుంటా. సో ఈ పెళ్ళిలో విజయ్ దేవరకొండ కాస్ట్యూమ్స్ కానీ అటైర్ కానీ కంప్లీట్గా అంతే హైలైట్ అయ్యాయి. సో అసలు కాస్ట్యూమ్ డిజైన్ గురించి అండ్ ఆ స్టైలిష్ లుక్స్కి కారణం అండ్ అలాగే అసలు ఆ డిజైన్ కాన్సెప్ట్ అంతా ఎలా తీసుకున్నారు, దానిని ఏమంటారు, ఇన్ బ్రీఫ్గా మన నేటివ్ కల్చర్కి అది చాలా ప్యారలల్గా ఉందా అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు ప్రముఖ ఇమేజ్ కన్సల్టెంట్ అండ్ స్టైలిస్ట్ శ్రావణి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ వెల్కమ్ అండి. హాయ్. సో వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. అయితే నేను ఇంత ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం చెప్పేశాను. సో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు రాజ వైభవం, రాజభోగం, రాజభాండాగారం, సో ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి లుక్స్ని చూసి వినిపిస్తున్నటువంటి మాటలు. సో చాలామంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. జ్యువెలరీ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఉమెన్స్, వై షుడ్ మెన్స్ డోంట్ హ్యావ్ ఫన్ అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ సునీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హియర్. అండ్ వన్ మోర్ థింగ్, నిజంగా ఇంతకు ముందు వరకు పెళ్ళి అనగానే అమ్మాయికి చాలా ఖర్చు ఉంటుంది, లేకుంటే అమ్మాయిలకి మాత్రమే నగలు, వాళ్ళ కాస్ట్యూమ్స్, దాని మీద చాలా వర్క్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ నుంచి డైరెక్ట్గా లేదు మెన్స్కి కూడా ఇంత అందంగా బ్యూటిఫుల్గా మన రూట్స్ అసలు ఏం చెబుతున్నాయి, రూట్స్లో ఇంతకుముందు మెన్స్కి ఎలాంటి అలంకరణ ఉండేది అనేదాన్ని లిటరల్లీ రష్మి మందాన అండ్ విజయ్ దేవరకొండల పెళ్ళిలో ఆ మ్యారేజ్లో మనం చూసాం. మ్యారేజ్ కావచ్చు, రిసెప్షన్ కావచ్చు, ఇట్ వాజ్ రియల్లీ అల్టిమేట్ లుక్స్. ఒకటి ఫ్యాషన్ అనేది మనం పక్కకు పెడితే ఫ్యాషన్ని తీసుకుంటూ ఈక్వల్గా హిస్టరీ అంటే వాళ్ళ రూట్స్ని అందరికీ గుర్తొచ్చేలాగా, ఎస్ పెళ్ళంటే ఇలా 16 అనాల అందం అణుకువ అనే దాన్ని పక్కకు పెట్టి అబ్బా ఆజానబాహుడు, అందాల రాముడు, శివపార్వతులు అని చెప్పి ఒక ముందుకు తీసుకొచ్చారు. చూసారా? దట్ ఈస్ రియల్లీ ఆసమ్ అని చెప్పొచ్చు. స్పెషల్లీ మీరు అన్నట్టుగా ఇక్కడ రష్మిక మందాన తన ఎంతటి అందమైన చీరతో, కట్టు బొట్టుతో, ఒంటి నిండా ఆభరణాలతో నిండుగా కనిపించింది. నిజంగా పార్వతి అన్నారు అందరూ. వాస్తవానికి ఆ లుక్, ఆ కట్టు బొట్టు ఏది చూసినా మనకు అదే అనిపించింది. బట్ ఇక్కడ తనని డామినేట్ చేస్తూ నిజంగా విజయ్ దేవరకొండ తన లుక్ అల్టిమేట్ అనే చెప్పాలి. మనం అక్కడ చూస్తే ప్రతి ఒక్క మోటివ్తో ఉంది. మీరు అతను వేసుకున్న ఏవైతే ఉన్నాయో ఆర్నమెంట్స్ కానీ, లేకుంటే ఈ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ హారాలు కానివ్వండి, కాళ్ళ కడియాలు కానివ్వండి, సో ప్రతిదీ కూడా చాలా పెక్యులర్గా, చాలా పర్టికులర్గా డిజైన్ చేసినట్లు అనిపించింది. సో మనం బాహుబలి సినిమాలో రాజులు ఇలా ఉంటారనమాట, సో మహేంద్ర బాహుబలి ఇలా ఉంటారనమాట అనేది సినిమాల వరకే చూసాం. బట్ కానీ రియల్ లైఫ్లో రాజులు నిజంగా ఇలా ఉండేవాళ్ళ, ఇలా రెడీ అయ్యేవాళ్ళ, సో ఇలా ఆభరణాలు తొడుక్కునేవాళ్ళ అని రియల్ లైఫ్లో విజయ్ దేవరకొండ ప్రూవ్ చేశారు. యాక్చువల్గా ప్రూవ్ అనేది అంటే నిజంగా అంటే కండి మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఎప్పుడు వింటూనే ఉంటాం. ఒకప్పుడు మాట్లాడితే అబ్బాయిలు అమ్మాయిలు అనేది సరే, అది పక్కకు పెడితే ఇదివరకు రాజుల కాలంలో మనం ఇప్పుడు వేసుకునే చుడీదార్ స్టైల్ కైండే వేసుకున్నారు. అప్పట్లో మీరు బెనారస్ అని మనం ఇప్పుడు వింటున్నాం, బట్ బెనారస్ అనేది ఒకప్పటి కాలందే. ఇప్పుడు తను సిల్క్, ప్యూర్ సిల్క్ టైప్ ఆఫ్ వేసుకున్నారు. కబ్బా
తను వేసుకున్న స్టైల్ చూస్తే పెదరాయుడు అనేది మనం మూవీలో చూసాం కాబట్టి పెదరాయుడు స్టైల్ అని చెప్పి మనం అంటున్నాం. బట్ ఐ థింక్ సో పెదరాయుడు కంటే ముందు కూడా ఆ కబ్బాని ఫార్మర్స్ వేసుకున్న రోజులు ఉన్నాయి. అవునా? ఒకప్పుడు ఫార్మర్స్ ఒక మంచి ఖాదీ కబ్బా వేసుకుని కింద వెస్టర్న్ కైండ్ లో వేసుకుని, ఐ మీన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అదే అటైర్ లో ఉంటారు. కాకపోతే ఖాదీ వేసుకుంటూ ఉంటారు. సో ఇట్ మీన్స్ దాన్ని అంటే ఆ హిస్టరీని వాళ్ళ కల్చర్లో వాళ్ళ చరిత్రలో వారసత్వంలో ఉన్న ఏదైతే రూట్స్ ఉన్నాయో దాన్ని కావాలి అని చెప్పేసి, అంటే అక్కడ మనం చూస్తే వాళ్ళ రూట్స్ని వాళ్ళు గౌరవించారు. ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ని ఫాలో అయిపోయి మేము మంచి టింట్స్కి వెళ్ళిపోతాము, లేకుంటే ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న ఏవైతే నియాన్ కలర్స్ కావచ్చు, లేకుంటే ప్రైమరీ టింట్ స్టోన్స్, వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టి రష్మిక వేసుకున్న శారీ రెడ్ కలర్ and he was wearing ivory silk shirt. It was really amazing అని చెప్పొచ్చు. ఈవెన్ రిసెప్షన్ లో కూడా మీరు అనుకుంటే చాలా మంది రిసెప్షన్ లో ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ని బాగా అడాప్ట్ చేసేసుకుంటున్నారు. సో అమ్మాయిలు అయితే మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటూ, సో అబ్బాయిలు అయితే ఆబ్వియస్లీ ఫుల్ సూట్ బ్లేజర్స్ వేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది సెలబ్రిటీస్ దాన్నే ఫాలో అయ్యారు కూడా. బట్ కానీ వెరస్ కమింగ్ టు వీళ్ళిద్దరి రిసెప్షన్ లో మనం చూస్తే అచ్చమైన తెలుగు మగధీరుడిలాగా పంచకట్టు, ఆ పైన ధోతి పైన వేసుకునేటువంటి కుర్తా లాగా చాలా సింపుల్గా వైబ్రెంట్ లుక్లో విజయ్ దేవరకొండ కనబడ్డారు. అలాగే అచ్చ తెలుగు ఆడపిల్లలాగా ఆవిడ అచ్చమైన పండు మిరపకాయ రెడ్ కలర్ ఒక శారీ కట్టుకుని చాలా సింపుల్గా, ఎక్కడ ఓవర్ డిజైన్స్కి పోకుండా సింపుల్ గర్ల్ ఆర్నమెంట్స్ ఒక్కటే వేసుకుని చాలా అందంగా కనబడ్డారు. అచ్చమైన తెలుగు జంటలాగా చాలా చూడముచ్చటగా అనిపించింది వాళ్ళ జంటని. అయితే సునీల్, మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం అనుకుంటున్నాము ఒక సింపుల్ శారీ కట్టారు అండ్ తను ఒక ఐవరీ సిల్క్ షర్ట్ వేశారు అని మనం చూస్తున్నాం ఫర్ రిసెప్షన్కి. అయితే థింగ్ మీరు ఒక్కసారి గమనిస్తే రష్మిక మందన ఆల్సో వాళ్ళ కర్ణాటక నేటివ్ ఏదైతే ఉందో మైసూర్ సిల్క్ శారీ కట్టడం, అండ్ ఆ శారీ కూడా చేనేత అనమాట, హ్యాండ్లూమ్తో అంటే చేతితో చేసిన ఇదనమాట, టెక్స్టైలింగ్లో. సో చేతితో చేసిన తర్వాత దానికి ఒక బ్లాక్ బార్డర్ని యాడ్ చేయించుకున్నారు. అంటే ఇక్కడ సింబాలిక్గా మీరు గమనిస్తే రెడ్ ఈజ్ ద శక్తి స్వరూపం అంటారు. అంటే మనం ఎల్లో కానీ గోల్డ్ కానీ ఎప్పుడైనా సరే మంగళప్రదమైన శుభ సూచికంగా యూజ్ చేస్తాము. అక్కడ చూస్తే తన కలర్ కాంబినేషన్ ఒకసారి మనం చూస్తే యాజ్ ఏ డిజైనర్ రెడ్, బ్లాక్ అండ్ గోల్డ్, మీరు బ్లాక్ బార్డర్ అనేది ఇచ్చారు. అదేంటంటే షీజ్ అంటే ప్రొటెక్టివ్, బ్లాక్ అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది. అలాగే గోల్డ్ థ్రెడ్తో ఒక మంచి సింబాలిక్ డిజైన్ని యాడ్ చేశారు. అంటే ఇట్ మీన్స్ ఏంటంటే అక్కడ లెగసీ మనం చూస్తే ప్రతి ఒక్క కలరు, దాంట్లో ఉన్న మోటివ్ ప్రతి ఒక్కటి కూడా సింబాలిక్గా వాళ్ళ వారసత్వాన్ని చూపిస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో అంటే వాళ్ళ యొక్క పుట్టిన గెడ్డ మీద అక్కడ మనం గమనిస్తే వాళ్ళకు ఒక చిహ్నం అంటే వాళ్ళకు ఒకటి ఉంటుంది. ఏంటంటే అది 2 పక్షుల తలలు ఉన్న ఒకటి, దాన్ని ఇది అంటారు కూడా గండ కబీరా అని చెప్పి ఒకటి ఉంటుంది, వర్డ్ కూడా నేను మీకు చెప్తాను దాన్ని. సో అంటే 2 పక్షుల తలలతో ఉన్న ఒక మోటివ్ని తీసుకున్నారు తను బ్లౌజ్ మీద. అంటే ఇట్ మీన్స్ ఆ కర్ణాటకలో ఒక చిహ్నం అనమాట వాళ్ళకి సంబంధించి. సో దాన్ని తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. అంటే ఏదో మంచి మంచి డిఫరెంట్ స్టైల్స్ తీసుకోవడము, లేదంటే వజ్ర ఆభరణాలతో ఏదో చేయించడము, నాకు ఉంది కదా అని చెప్పేసి చూయించుకోవాలి అనేది అక్కడ పెట్టలేదు. ఎంతసేపు వాళ్ళ యొక్క వారసత్వపు విలువల్ని, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ యొక్క చిహ్నం ఏంటి అనేది గుర్తు పెట్టుకొని ఆ మోటివ్ డిజైన్స్ని వేయించుకోవడం అనేది నిజంగా టూ గుడ్. అంటే ఇప్పుడున్న కల్చర్ పిల్లలకి, జంజీ పిల్లలు ఏమన్నా అంటే ప్రెజెంట్ మేము ట్రెండ్ ఫాలో అవుతున్నాం, స్టైల్గా ఉంటున్నాం అంటుంటే, వాళ్ళు మాత్రం ఓల్డ్ రూట్స్ నుంచి ఎస్ మేము ఒక ట్రెండ్ సెట్ చేసాము అని చెప్పేసి ఆ కాస్ట్యూమ్స్ని చూపించడం ఇట్స్ రియల్లీ ఆసమ్. ఈవెన్ చాలా మంది సెలబ్రిటీస్ ఒక పెళ్లి అనగానే చాలా గ్రాండ్గా చేసుకుంటారు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా, అండ్ ప్రత్యేకతలని చాటుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ చీర నేయడానికి ఇంతమంది కష్టపడ్డారు, ఇన్ని గంటలు కష్టపడ్డారు. సో అటు కేన్స్ ఫెస్టివల్స్ అప్పుడు ఆ ఈవెంట్స్ అప్పుడు కూడా పలానా హీరోయిన్ ఈ కాస్ట్యూమ్ని ఇంతమంది చేత హ్యాండ్ క్రాఫ్ట్ చేయించారు, ఇన్ని రోజులు పట్టింది అని. సో ఈ కాస్ట్యూమ్స్ చూస్తుంటే
కర్ణాటక రూట్స్ నుంచి అవును. రష్మిక గారు తీసుకున్నారని అంటున్నారు కాబట్టి రిసెప్షన్ లుక్ ని. అవును. సో ఆ హ్యాండ్మేడ్ హ్యాండ్లూమ్ శారీ చేయడానికి ఎంత కాలం పట్టుండే అవకాశం? ఇట్స్ అరౌండ్ మంత్స్ అండి. ఎందుకంటే చేనేత వర్క్తో చేయడం అంటే చేతితో పని కాబట్టి అది ఖచ్చితంగా దాని మీద మళ్ళీ ఏంటంటే గోల్డ్ థ్రెడ్తో చేశారు. మీరు బ్లాక్ బోర్డర్లో చూస్తే గోల్డ్ థ్రెడ్ అనేది కూడా మీకు కనిపిస్తుంది, ఒక షైన్ కనిపిస్తుంది. దట్ ఈస్ అ ప్యూర్లీ గోల్డ్ థ్రెడ్తో వాళ్ళు ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయించారు. అంటే ఇట్స్ లైక్ ఎ ప్యూర్లీ మంత్స్ టైం పడుతుంది డెఫినెట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే మోటివ్ ప్రతి ఒక్కటి కూడా అందంగా అక్కడ ఆకట్టుకునే విధంగా చేయడం అనేది అమేజింగ్ అని చెప్పొచ్చు. చూడడానికి సింపులే, ఎందుకంటే మైసూర్ సిల్క్ శారీస్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అమ్మమ్మ అందరూ కట్టుకుంటూనే ఉంటారు. కానీ రూట్స్లోకి వెళ్ళి ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయించి నేను ఎక్కడి నుంచో తీసుకురాలేదు, మన ప్రతీకగా అంటే మైసూర్ సిల్క్ అనే మన అందరికీ తెలిసిన ఒక క్లాత్తో తను ఆ కట్టు బొట్టు తన అందం మీరు చూస్తే మేకప్ కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో ఉంది. అండ్ జ్యువెలరీ ఆల్సో లేయర్ డిజైన్ విత్ పికాక్ అండ్ ట్రెడిషనల్ లక్ష్మీదేవి అమ్మవారితో తన ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇట్ వాజ్ ఆసమ్ అని చెప్పొచ్చు. అయితే వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, వాళ్ళు పెళ్లి దగ్గర నుంచి వాళ్ళ పెళ్లి అనే మాట దగ్గర నుంచి పెళ్లి అందరికీ తెలియాలి కాబట్టి మా పెళ్లి అనేది ఒకటి ఇన్విటేషన్గా ఉంటే పెళ్లిలో మా ఫొటోస్ మీరు మా ప్రైవసీని మీరు తీసుకోవద్దు. ఫొటోస్ కూడా అన్ని లాక్ చేసేసిన పరిస్థితి, అన్నిటికీ కూడా ట్యాగ్లు వేశారంట. చాలా రియల్లీ ఆసమ్ అండి. ఎందుకనంటే అంటే సెలబ్రిటీస్ కదా అని చెప్పేసి ఏదైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, ఏదైనా మేము చేస్తాము అనేది ఒక అది ఆ ఇంటెన్షన్ వాళ్ళకు కూడా ఉంది. అది చెయ్యొద్దు. చాలా మంది ఫ్రీ హ్యాండ్ తీసేసుకుంటూ ఉంటారు, ఫ్రీ లైసెన్స్డ్ గా. సో వాళ్ళని ఏదైనా మాట్లాడేయచ్చు, దాన్ని మార్పింగ్ చేసేయచ్చు, ఇలాంటివి. సో వాళ్ళు చాలా కాన్షియస్ గా, నిజం చెప్పారంటే నాకు ఒక వర్డ్, అది నా ఇన్నర్ ఫీలింగ్ అని చెప్పాలి. టెక్నాలజీని మేము వాడుకుంటున్నాం కానీ టెక్నాలజీ మమ్మల్ని వాడుకోవట్లేదు అనే దాన్ని వాడనివ్వము, వాడుకోవద్దు అని చెప్పేసి అక్కడ రష్మిక మందాన అండ్ విరోష్ చెప్పినట్టుగా అనిపించింది నాకు. అయితే ఒకటి మాత్రం నిజం శ్రావణి గారు, దట్ ఏ కపుల్ అయినా, ఏ సెలబ్రిటీ కపుల్ అయినా లేదా ఇండివిజువల్ సెలబ్రిటీ అయినా వారు యొక్క లుక్స్ డిపెండ్ అయ్యేది ఖచ్చితంగా కాస్ట్యూమర్ మీద, కాస్ట్యూమ్ డిజైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పలానా సెలబ్రిటీ యొక్క కాస్ట్యూమ్ అద్భుతంగా ఉందంటే పలానా మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు, పలానా సమెక్స్ ఫేమస్ డిజైనర్ డిజైన్ చేశారు అని చెప్తారు. సో హిట్ అయితే ఎలా అయితే మాట్లాడుకుంటామో ఫట్ అయినా కూడా అంతే డిజైనర్ మీదే పడతారు, సెలబ్రిటీల మీద ఎవరు పడరు. ఐ మీన్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ బాగాలేదు అనేది ఒక్క మాటతో సెలబ్రిటీని పక్కన పెడతారు తప్పితే, సో కంప్లీట్గా డిజైనర్ మీద ఇంపాక్ట్ చాలా పడుతుంది. చాలా అవుట్ఫిట్స్ హీరోయిన్స్వి కానీ హీరోస్వి కానీ ఫెయిల్ అయినవి మనం చాలా చూస్తాం, చాలా సందర్భాలు ఉంటాయి. సో డిజైనర్స్ చాలా నష్టపోతూ ఉంటారు, డీఫేమ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళ డిజైనర్ని మనం బీయింగ్ ఎ డిజైనర్, మీరు ఆ డిజైనర్కి ఎంత రేట్ చేస్తారు? అండ్ ఆవిడ కష్టానికి, ఆవిడ ఆయన ఆ హార్డ్ వర్క్కి, ఆ కష్టానికి, ఆ ప్రజెంటేషన్కి మీరు ఫిదా అయ్యారా లేదా బీయింగ్ ఎ డిజైనర్? ఆఫ్ కోర్స్ అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఆ లేబుల్ వచ్చేసి ZBY MK అనమాట. వాళ్ళ లేబుల్ నుంచే ఈ డిజైన్స్ అన్నీ కూడా రెడీ చేయించుకున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు కాన్షియస్గా ఉన్నారు అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎంత కాన్షియస్గా అంటే ఇక్కడ ఎవరైతే కస్టమర్ అనే పర్సన్ డిజైన్స్ గురించి చాలా క్లియర్గా మాకు ఇది కావాలి, ఇలా కావాలి అని చెప్పడం ఒక ఎత్తు అయితే, దాన్ని డిజైనర్ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా దింపడం అనేది దట్ వాజ్ రియల్లీ అమేజింగ్ అని చెప్పొచ్చు. సో ఆ విషయంలో నిజంగా వాళ్ళు 100% సక్సెస్ అయినట్టే. బట్ అందరికీ ఏంటంటే కొంతమంది అనేది కొంచెం మరీ సింపుల్గా ఉందేమో, అంటే ఇంకా కొంచెం బాగా చేయొచ్చు, ఏముంది అనేవాళ్ళు కూడా ఉంటారు. మోరోవర్ అనేవాళ్ళు ఉంటారు శ్రావణి గారు. అండ్ గ్రాండ్యూర్గా తీయాలంటే ఎక్స్పెన్స్ ఎంతైనా పెట్టొచ్చు, ఎంతైనా గ్రాండ్గా కనపడచ్చు. కానీ సింపుల్ లుక్స్ని, సింపుల్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ని తీసుకుని గ్రాండ్యూర్గా కనబడడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. చాలా పెద్ద టాస్క్ ఇది. ఇట్స్ బిగ్ ఛాలెంజ్. ఆ చాయిస్ ఎవరితో తెలియదు కానీ, బికాజ్ రౌడీకి ఆల్రెడీ రౌడీ హీరోకి రౌడీ బ్రాండ్ ఒకటి ఉంది. సో క్లాత్స్ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంది, ఒక ఐడియా ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది. కాబట్టి మైట్ బి ఇది నిజంగా కాస్ట్యూమ్ డిజైనర్కి లేదా ఆ టీమ్కి ఒక ఛాలెంజ్ విసిరాడని అనుకోవచ్చు విజయ్ దేవరకొండ. బట్ దే నిజంగా దే ప్రూవ్డ్ ఇట్. సో సింపుల్ అటైర్ని కూడా చాలా గ్రాండ్యూర్గా, చాలా కొత్తగా చూపించవచ్చు స్క్రీన్ మీద జనాలకి అనేది ప్రూవ్ చేశారు. సో ఈవెన్ మ్యాచింగ్ ఆఫ్ ద జ్యువెలరీ కూడా చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు వేసుకునేటువంటి అటైర్కి, కాస్ట్యూమ్స్కి జ్యువెలరీ సెట్ కాక ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈవెన్ నిన్న విజయ్ దేవరకొండ అవుట్ఫిట్లో
విజయ్ దేవరకొండ వేసుకున్న జ్యువెలరీ కూడా హైలైట్ అయింది. ఎస్, అది కూడా నేటివ్ రూట్స్ని చూపిస్తూనే దాని యొక్క రిచ్నెస్ రాయల్నెస్ ని బయట పెట్టింది. Yes. ఎక్కడ Why? ఫేమ్ Because అవ్వలేదు, ఫేడ్ అవ్వలేదు, ఏది కూడా ఫేడ్ అవ్వలేదు కాస్ట్యూమ్. ట్రూ. ఎందుకంటే తన ఐవరీ సిల్క్ ఆఫ్ క్లాత్ ని యూజ్ చేశారు. అంటే కబ్బా స్టైల్లో ఉన్న ఒక కుర్తాని ఆయన వాడారు. కింద వచ్చేసి మంచి ఇండో వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ఒక అంటే పంచె అనొచ్చు, ధోతి అనొచ్చు, అండ్ పైన వేసుకున్న అంగవస్త్ర. అంటే ప్రతి ఒక్కటి కూడా వెరీ క్లియర్ అండ్ సాంప్రదాయబద్ధంగా ఉండాలి, పెళ్ళి అంటే ఇలానే వేసుకోవాలి అనే దాన్ని మళ్ళీ ప్రతి ఒక్కరికి కొంచెం పించేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే గజకేసరి అనే ఒక మోటివ్ని తీసుకున్నారు ఆయన. అది కూడా వాళ్ళ యొక్క అంటే వారసత్వానికి సంబంధించి, రూట్స్కి సంబంధించి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించిన మోటివ్ని తీసుకోవడం అవసరం అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క చిన్న మీరు చూస్తే ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా కాన్షియస్గా వాళ్ళు ఉంది. తను వేసుకున్నప్పుడు కూడా మీరు చూస్తే కంటె స్టైల్లో ఒక యాంటిక్ లుక్లో ఉన్న కంఠాభరణం లాగా నందికి వేసేటువంటి ఒక కంఠాభరణం లేదా శివుడికి ఉండేటువంటి ఒక కంఠాభరణం లాగా. సో అది చాలా పురాతన కాలంలో చాలా మంది వేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. చాలా సినిమాల్లో కూడా చూసాం మనం. బట్ కానీ ఆ సినిమాల్లో చూసినటువంటి లుక్ ని ఇది నిజంగా గుర్తు చేస్తూ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక విలనిజం వేసుకునే స్టైల్ ని ఒక హీరోయిజం గా మార్చి చూపించడం అనేది ఇక్కడ ఉన్న గొప్పతనం. సో తను యూస్ చేసిన హ్యాండ్ బ్రాస్లెట్ కావచ్చు, ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఎవర్, అండ్ హీ వాజ్ యూజింగ్ దట్ కంటే ఆఫ్ థింగ్ హీ వాజ్ వేరింగ్, దట్ వాజ్ ఆసమ్. అంటే తను వేసుకున్న ఆ ఐవరీ సిల్క్ కి మ్యాచ్ అయ్యేలాగా ఎట్ ద సేమ్ టైం ఎలిగెంట్ లుక్ ఉండేలాగా అక్కడ మనకి చూపించారు. అండ్ తన వే ఆఫ్ హెయిర్ స్టైల్ మీరు చూడండి, ఇట్ వాజ్ లైక్ వెరీ టూ గుడ్ అండ్ క్రియేటివిటీ హెయిర్ స్టైల్ అనేది తను అక్కడ చూపించారు మనకి. వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని కూడా అంటే ప్రతిసారి ఆ బాండింగ్ని కూడా వాళ్ళు ఆ ఫోటోల్లోనూ, ఆ స్మైల్లోనూ, వాళ్ళ మూమెంట్లోనూ రిసీవ్ చేసుకునే విధానంలో కూడా చాలా గౌరవం, అంటే ఆ సంప్రదాయాన్ని వాళ్ళు మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అంటాం కదా, అది మనకి అక్కడ కనిపించింది అనొచ్చు. ఒక సింపుల్ థింగ్ని నేను ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. నోముకి వాళ్ళ ఓన్ ఏరియాకి వెళ్ళారు, తుమ్మన్నగుంట. సో తుమ్మన్నగుంట ఏరియాకి వెళ్ళారు, అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు, అక్కడ పూజ సెరమనీ చేశారు, పూజ చేసుకున్నారు. సో నోము వ్రతం అంటాం మనం. సో ఆ వ్రతంలో వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ గురించి మా మదర్ నాకు కాల్ చేసి స్పెషల్గా కాల్ చేసి ఒక లింక్ పెట్టి, చూసావారా వాళ్ళ లుక్ ఎలా ఉందో, సో రష్మిక బ్లౌజ్ చూసావా, ఒక్క స్టోన్ కూడా లేదు దాంట్లో, ఒక్క హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేదు, సో ఎక్కడ కూడా మగ్గం వర్క్ అసలే లేదు, ప్లెయిన్గా ఒక సాదా సీదా తెలుగు ఆడపడుచు మధ్యతరగతి కుటుంబీకురాలు ఎలా అయితే ఒక పట్టు చీరని బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటుందో అంత సింపుల్గా రష్మిక రెడీ అయింది. అసలు చాలా అద్భుతం కదా ఇది. ఆ స్థాయికి వెళ్ళినా కూడా అంత సింపుల్గా నోముకి సింపుల్ ప్యాటర్న్తో డిజైన్ చేయించుకోవడం చాలా బాగుంది కదా. నాకు నిజంగా రష్మికని చూస్తుంటే మా ఇంటి పక్కన ఎవరో పెళ్లి చేసుకున్నారు అన్నట్టు అనిపించింది. మా ఇంటి పక్కన అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంత సింపుల్గా ఉంటారు వ్రతంలో అని అనిపించింది అని అన్నారు. సో ఆ లుక్ మా ఇంట్లో వాళ్ళకు కూడా, అంటే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి అంత బాగా రష్మిక నిజంగా తెలుగు అమ్మాయిలా ఓన్ అయిపోయింది. సో దాని గురించి ఏం చెప్తారు? వన్ థింగ్ అండి, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వ్రతం అనగానే ఫోటో హంగామా, చుట్టూ ఉండే డెకరేషను, ఏం పెడుతున్నాము, ఏం డిషెస్ రెడీగా ఉన్నాయి, ఎన్ని రకాలు పెడుతున్నారు, ఇది తప్ప వ్రతం మీద కాన్సన్ట్రేషను లేకుంటే వ్రతానికి అనేది లేదు. బట్ ఒకప్పుడు వ్రతం అనగానే ముందు 2-3 రోజుల నుంచే ఇంటిని శుభ్రం చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, అంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ కూడా, అంటే ఇప్పుడు ఆ చీర కట్టుకున్నారంటే ఆ చీరని మళ్ళీ పూజకి గుళ్ళకు వెళ్ళేటప్పుడే కట్టుకోవాలి అనే కట్టుబాటు కూడా మనకుంది. కానీ ఇప్పుడు అది లేదు. ఏదో ఒక సింపుల్ ఎలిగెంట్లో మంచిగా ఎంబ్రాయిడరీ కనిపించాలి ఎగనో, లేకుంటే ఇంకాస్త ఎలిగెంట్గా కనిపించాలి, ఎంతసేపు మనం హైలైట్గా ఉండాలి అనే కాన్సెప్ట్లోనే. ఈవెన్ జ్యువెలరీ గురించి కూడా చాలా పర్టికులర్గా మాట్లాడారు మా మదర్. పెళ్లికి అమ్మాయి అంత గ్రాండ్గా రెడీ అయింది, కానీ నోముకి చూసావా ఎంత సింపుల్గా ఉందో. నాట్ ఈవెన్ ఈ చంపా సవరాలో సమేదో అంటారు కదా, సో అవి కూడా ఆవిడేమి హెవీగా పెట్టుకోలేదు, చాలా సింపుల్గా రెడీ అయింది అని మా మదర్ చాలా ప్రైజ్ చేశారు. అది అంటే అప్పుడు కాలంలో అండి ఒక అమ్మాయి
నిండుగా చీర కట్టుకొని చక్కగా పద్ధతిగా బొట్టు పెట్టుకొని ఏదైతే ఆభరణం అనుకుంటున్నారో దాన్ని మాత్రమే వేసుకొని వ్రతానికి కూర్చోవడం, అంటే దేవుడి మీద పెట్టాలి అంటారు కదా, ఆ ఫోకస్ అంతా అప్పుడు దేవుడి మీద ఉండేది. బట్ ఇప్పుడు దేవుడి మీద కంటే కూడా నగల మీద, మన చుట్టూ ఉన్న జనాల మీద, పెట్టే ఫుడ్స్ మీదే ఉంటున్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఆ రూట్స్ని కూడా తను మార్చుకుంది. అదే అంటున్నాను, తన పెళ్ళి అనుకున్న పెళ్ళి దగ్గర నుంచి పెళ్ళి అయిపోయి వ్రతము, రిసెప్షను, వాట్ ఎవర్ తను కలిసిన ఫ్రెండ్స్ కానీ సర్కిల్స్ కానీ ఎక్కడ చూసినా తను ఎక్కడ కూడా నేను ఒక హీరోయిన్నో లేకుంటే ఎస్ ఐ హ్యావ్ సో మచ్ నేను ఎలా అయినా ఉండొచ్చు అనేదాన్ని ఎక్కడ చూపించలే. ఇంకా మూవీస్లో చూస్తే కూడా మనకి కొన్ని డ్రెస్సుల్లో మేబీ ఉండొచ్చు, కానీ బట్ యాజ్ పర్ మూవీ పరంగా అది టోటల్గా డిఫరెంట్ జోనర్. అసలు దాన్ని ఇప్పుడు అంటే ఆడవాళ్ళు అది కూడా కంపేర్ చేసుకుంటున్నారు. తను సినిమాల్లో ఎంత పార్ష్ గా ఉంటుంది, ఎంత గ్లామరస్ గా కనబడుతుంది, కానీ చూసావా ఎక్కడా కూడా తను పెళ్ళైన తర్వాత వల్గారిటీని ఏ కోణంలో కూడా చూపించలేదు, ఏ కార్నర్ లో కూడా కనబడట్లేదు. ఎంత పద్ధతిగా కనబడుతుందో, ఇంత చేంజ్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే చేంజ్ అని ఏమనుకోవాలండి, ఇంకా చెప్పాలంటే ఈ జనరేషన్ కిడ్స్కి కానీ మనకు కొన్ని రూట్స్ ఉన్నాయి, మనకంటూ ఒక వారసత్వ సంపద ఉంది, మన సంస్కృతిలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఆ సాంప్రదాయము ఆ కట్టుబాట్లని మనం కొంచెం అనుసరిస్తే ఇదిగో ఇలాంటి రిజల్ట్ ఉంటుంది అని చెప్పినట్టు అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఒక 2 క్వశ్చన్స్ అడిగి క్లోజ్ చేస్తాను, చాలా బ్రీఫ్ గా ఆన్సర్ చెప్తారని భావిస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సంగీత్లో వాళ్ళు వేసుకున్నటువంటి కాస్ట్యూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా ఆర్నమెంట్ ధరించాడు, డైమండ్ నెక్లెస్ లాంటిది అతను కూడా వేసుకున్నాడు. ఈవెన్ రష్మిక కూడా చాలా మార్వెలస్ డైమండ్ నెక్లెస్ ని ఆవిడ కూడా వేసుకుంది. అండ్ అటైర్ కూడా చాలా జిగల్ అంటూ అద్భుతంగా ఉంది. సో నార్త్ కల్చర్ ని చాలా బాగా ఇనుమడింప చేశారు. ఆ లుక్ గురించి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, బీయింగ్ ఏ ఫ్యాషన్ డిజైనర్, సో ఫ్యూచర్ ఆఫ్ విజయ్ దేవరకొండాస్ అండ్ రష్మికాస్, విరోష్ యొక్క కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి. వన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేసుకున్న సంగీత్ లుక్ చూస్తే, అంటే వాళ్ళు ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క దాన్ని ఫాలో అయ్యారు. పెళ్లి దగ్గర చూస్తే మనం అనుకున్నట్టుగా ఆ శివపార్వతి లుక్ లాగా ఆ డ్రేపింగ్, ప్లీటింగ్, వాళ్ళు వేసుకున్న కలర్ కాంబినేషన్, జ్యువెలరీ ప్రతి ఒక్కటి కూడా ఆ ట్రెడిషనల్ తీసుకుంది. బట్ వెన్ దే ఆర్ కమింగ్ టు వ్రతం అనేసరికి ఆ దేవుడి మీద ఉండే, అంటే ఎలా అయితే సింపుల్ అండ్ సోబర్గా ఉండాలి, అక్కడ మెయిన్గా ఈ లుక్కే ఉండాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. యాజ్ యూజువల్ ఇన్ సంగీత్కి వచ్చేసరికి ఎస్ అఫ్ కోర్స్ కొంచెం అల్ట్రా మోడర్న్ కూడా యాడ్ చేయాలి. వై? బికాస్ దే ఇన్ దట్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఆ ఫీల్డ్ లో కూడా ఆ లుక్ ని కనిపించాలి. కానీ అక్కడ కూడా వాళ్ళు మన ట్రెడిషన్ ని కూడా పెడుతూనే, అంటే ఇండో వెస్ట్రన్ ని మిక్స్ చేసి అండ్ 2 స్టేట్స్ ని, ఇటు వాళ్ళ కల్చరు ఇటు వీళ్ళ కల్చరు కూడా ఎక్కడ ఎవరు నొప్పకుండా బాధపడకుండా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం అన్నది రియల్లీ గుడ్. అంటే వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ, ఇలా ఉండాలి, మనం ఇలా వెళ్ళాలి, ఫర్దర్గా ఎలా ఉంటుందని ఎవరు జడ్జ్ చేయలేరండి. దట్ ఈస్ ద రియల్లీ వీ డోంట్ నో. బట్ నవ్ ఇట్ ఈస్ ఇట్స్ లైక్ ఎలా అంటే ఇప్పుడు మాత్రం వాళ్ళు ఒక జంజీకి కావచ్చు, ఫర్దర్ జనరేషన్స్కి కావచ్చు, ఫ్యాషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఏదో యూనిక్గా వేసుకున్నాము అన్నది కాదు, మన రూట్స్ నుంచి మనం ఫ్యాషన్ ఎలా ఎలివేట్ చేస్తున్నాం అన్నది ఒకటి చూడాలి. ఈవెన్ రౌడీ చాలా ఫేమస్ అయిపోయాడు ఈ ఈవెంట్ తర్వాత, బికాస్ చాలా మంది అతని యాటిట్యూడ్కి, ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్కి, కొన్ని ఈవెంట్స్లో మాట్లాడే తీరుకి చాలా మంది తనని చాలా తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి ఇంత యాటిట్యూడ్గా ఉంటారు పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ముఖ్యంగా, ఇంట్లో వాళ్ళు. సో ఈ కైండ్ ఆఫ్ ఇది మూవీ ఇండస్ట్రీలో కరెక్ట్ కాదు, తొందరగా దిగిపోతాడు. అలాంటి వాళ్ళందరూ కూడా విజయ్ దేవరకొండాస్ ప్రిఫరెన్సెస్ పెళ్లిలో కానీ, తర్వాత బిహేవియర్ చేంజెస్ కానీ, ఇప్పుడు ఫిదా అయిపోయి విజయ్ దేవరకొండని నిజంగా ఓన్ చేసుకుంటున్నారు. ఇతను నిజంగా మన తెలుగతనే, సో మనమే తప్పుగా అనుకున్నాం, సో హీస్ బీయింగ్ గుడ్ అని. అవును. సో దాని వల్ల కూడా ఒకప్పుడు అతను కాస్ట్యూమ్స్ ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్, అబ్బాయిలు ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బాయి ఇగో మా అబ్బాయికి ఇలాంటివి వెయ్యాలి అని చెప్పేసి తన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు నౌ డేస్. దట్స్ గుడ్ అండి. అండ్ నిజంగా చెప్పంటే ఎస్, రూట్స్ని మనల్ని మళ్ళీ గుర్తు చేసేలాగా వాళ్ళ పెళ్ళి, రిసెప్షన్ ప్రతి ఒక్కటి జరిగింది. ఇక కమింగ్ టు ద డిజైనర్స్, ఎస్, వాళ్ళు చేసిన ఎఫర్ట్స్కి, వాళ్ళు పెట్టిన కాన్సన్ట్రేషన్కి, వాళ్ళు చూపించిన ఆ లుక్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని చూస్తే నిజంగా వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, చాలా మంది డిజైనర్స్కి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నారు. అంటే రూట్స్ని ఇలా మనం చూపించడం వల్ల చాలా మందికి వాళ్ళ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీలో సో అండ్ సో ఇలా ఉంటుంది. చాలా మనం అనుకుంటాం, మా తల్లి, మా అమ్మగారు వాళ్ళకి ఇలాంటి నెక్ పెట్టారు, ఇది మళ్ళీ మా నిజామాబాద్ లో వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ సమ్
కంఠాభరణం ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. అంటే వేసుకుంటారు. అలాంటి ఒక స్పెసిఫిక్ రీజన్స్ ఇలాంటివి అనేవి మనకు ఉంటాయి. మన వారసత్వం, మన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ కట్టుబాట్లలో కొన్ని ఉంటాయి. వాటిని మనం రూట్స్గా తీసుకొని ఫర్దర్గా ఇంకా మంచి మంచి డిజైన్స్ చేయొచ్చు అనే ఒక ఇది కూడా ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా వీళ్ళకి వెల్ అండ్ గుడ్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ డిజైనర్కి ఎప్పుడైనా సరే వాళ్ళ కట్టుబాట్లని దాటి వాటిని ఇంకొంచెం మెరుగ్గా చూపించడం అనేది వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి డెఫినెట్గా ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో నిజంగా విరోష్ లుక్స్ అయితే అందరినీ మెస్మరైజ్ చేసేసాయి, ఒక షాక్లో ముంచాయి. సో మీకు తెలిసినటువంటి డీటెయిలింగ్ని చాలా క్లియర్గా కాస్ట్యూమ్స్ గురించి చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.